అయ్యయ్యో ఇప్పుడు ఏం కంపులు వెలిగిపోయాయనేసి అంత ఫాస్ట్ గా తీసుకువెళ్ళిపోతున్నావు. అరే మామ నిన్నే అడుగుతుంది, పొద్దు పొద్దున్న ఎక్కడికి తీసుకువెళ్ళిపోతున్నావు? అబ్బా ఎంత అడుగుతున్నా సరే ఏం చెప్పకుండా ఎక్కడికి తీసుకువెళ్తావయ్యా సామి? సించాన్ నీకు ఇప్పుడు ఒక విషయం చెప్పబోతున్నాను. ఇది చెప్పిన తర్వాత నువ్వు షాక్ అవుతావో నన్ను తిడతావో నాకైతే తెలియదు కానీ ఈ మ్యాటర్ అయితే మాత్రం నీకు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పాల్సిందే. సించాన్ ఇన్ని రోజులు నాకు ఎవరు లేరు లేరు అని చెప్పాను కదా, కానీ నాకు ఒక తమ్ముడున్నాడు రా. వాడి పేరు ఫ్రాంక్లిన్. వాడు ఇండియన్ డ్రైవింగ్ 3Dలో ఉన్నాడు. వాడైతే కనుక ఈరోజు మన లాస్ ఏంజల్స్కి రాబోతున్నాడు. అందుకే మనం ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. ఓకే సించాన్, వాడు వచ్చిన తర్వాత నువ్వు ఎక్కువ అల్లరి చేసి వాడిని ఇబ్బంది పెట్టగా, అర్థమవుతుందా? ఏంటి మామ నువ్వు మాట్లాడుతుంది? నీకు తమ్ముడున్నాడా? ఇన్ని రోజులు చెప్పకుండా ఏం చేస్తున్నావు? అయినా సరే మీరు మీరు అంతా ఒకటి, నాకేమన్నా చెప్తారా ఏంటి? అయినా నువ్వు ప్రతి సీక్రెట్ నాకు చెప్తాను చెప్తాను అంటావు గాని నా దగ్గర నువ్వు చాలా దాచిపెట్టావు. నీతో నేను అస్సలు మాట్లాడను పో. ఇదే మరి నీతో వచ్చింది. ఇలా ఫీల్ అవుతావు అనేసే ఇన్ని రోజులు నీకు చెప్పకుండా సైలెంట్ గా ఉన్నాను. సరే సరే, వాడు వచ్చే టైం అయింది, వెయిట్ చేయి. ఓకే, మనం లాస్ ఏంజల్స్ కి వచ్చేసినట్టుకున్నాం. ఇక్కడ ఏంటి అంతా ఇంత వెరైటీగా ఉంది? ఓరి నాయనో, ఏమవుతుంది ఇదే? ఊరే ఎక్కడికో వెళ్ళిపోతుంది. కరెక్ట్ గా ల్యాండ్ చేసే టైంలో ఉల్టా తిరిగిపోతుంది. ఏంటి నేను ఇలా తిరిగిపోతున్నాను? ఓ ఫ్రాంక్లిన్ అన్నా ఎక్కడున్నావు? విజయ్ అన్న కాపాడు ఈ ఫ్రాంక్లిన్ గడు. సముద్రంలో పడిపోయేలాగున్నాను. ఈ అదుకులా తప్పించుకోవాలి. అమ్మయ్యా కాస్త కంట్రోల్ అయింది. జాగ్రత్తగా వెనక్కి తిప్పితే సరిపోతుంది. అమ్మయ్యా ఫైనల్ గా మనమైతే బానే వచ్చేసాం. ఫ్రాంక్లిన్ అన్న నా కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నానని చెప్పేసి అన్నాడు. ఇక్కడే ఎక్కడో ఉండే ఉంటాడు. ఓ ఓ ఓ ఏంటిది ఎక్కడికో వెళ్ళిపోతుంది? అమ్మయ్యా ఇక్కడ స్లో అయ్యేలాగుంది. అరే చూసారా ఎంత దారుణం జరిగిపోయిందో. విజయ్ అన్న కోసం నేను అక్కడి నుండి నాకు కనీసం విమానం నడపడం రాకపోయినా సరే వచ్చేసాను. అయ్యో ఇది ఏంటి ఇంత స్పీడ్ వెళ్ళిపోతుంది? ఇదిగో ఇక్కడే ఉన్నాడు. విజయ్ అన్న వచ్చేసాను, దూకేస్తున్నాను. అమ్మా అరే గట్టిగా దెబ్బలు తగిలేసినట్టుకున్నాయే. తమ్ముడు ఫ్రాంక్లిన్ ఏమైందిరా? విమానం నడుపుకొని రారా అంటే ఇక్కడ దాకా వచ్చి దూకేశావు. రే ఏమవ్వలేదు కదా నీకు? అమ్మయ్యా క్షేమంగానే ఉన్నావు కదా? ఏరా నడపడం రాదా అలా దూకేశావు? ఏం నడపడం అన్నా? మా ఊర్లో కనీసం మంచి విమానాలే ఉండవు. అదే కదా నాకు చిరాకు వచ్చేది. టేక్ ఆఫ్ చేయడం బానే చేశాను. ల్యాండింగ్ చేసే దగ్గరే కాస్త వోల్టా తిరిగిపోయి ఎక్కడ ల్యాండ్ అయినోడిని ఎక్కడికో వెళ్ళిపోయాను. అన్న అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. ఇదంతా సరేగాని ఎంతకి నువ్వు ఎలాగున్నావు విజయ్ అన్నా? బాగున్నావా? నిన్ను చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది చాలా బాగుండే ఉంటావు. అరే ఎందుకు నీ పక్కన ఉన్నాడు కుర్రాడెవడు? వీడేనా సించాన్ అంటేను? వీడు చాలా బాగున్నాడు. రే సించాన్ ఎలా ఉన్నావు? నువ్వేనా సించాన్ అంటే? విజయ్ అన్న ఒక్క నిమిషం వీడితో మాట్లాడేసాక నీతో మాట్లాడతాను. రే నువ్వేనా సించాన్ అంటే? సించానంటే నేనే కాబట్టి ఎక్కడున్నాను. అయినా మీ తమ్ముడేంటి మామా ఇందాక నుండి లొడలొడలో ఆగుతూనే ఉన్నాడు. నేనే పెద్ద వాగుడికైనంటే నాకంటే పెద్ద వాగుడికైలాగున్నాడు మీ తమ్ముడు. భలే జోకులు చేస్తున్నాడు వీడు. రే ఎందుకే నీ పేరేంట్రా? ఏంటి మామా మీ ఫ్యామిలీలో అందరూ ఇలాగే ఉంటారా? ఇప్పుడే కదా సించాన్ అన్నాడు, మళ్ళీ పేరేంటని అడుగుతాడు. చిన్న మెదడుగాని చిదిగిందా ఏంటి వీడికి? వాడు అంతేగాని వదిలేసే. రే తమ్ముడు నిన్ను చూసి చాలా రోజులైంది. ఎక్కడే ఉండు, మళ్ళీ ఎయిర్పోర్ట్ వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. దేన్ని కాస్త తీసుకువెళ్ళి వెనకాతల పెడతాను. వీడికి ల్యాండింగ్ చేయడం కూడా రాదు, ప్లేన్ తీసుకుని వచ్చేసాడు. అబ్బా ఇది ఎక్కడ ఇరుక్కుపోయింది. వెనక్కి ఎంతకు తోసినా సరే వెళ్ళడం లేదు. అక్కడే ఉన్నాను రాయ్, వచ్చి ఇక్కడ బుర్రట్ట మాకండి, అర్థమవుతుందా? ఓకే జాగ్రత్తగా తీసుకువెళ్ళి వెనకాతలకి పార్క్ చేసేయాలి. లేదంటే మళ్ళీ ఎయిర్పోర్ట్లో మేనేజర్స్ అందరూ ఫోన్ చేసి అరే ఏంట్రా అక్కడ పెట్టేసి వెళ్ళారని మనమే తెలుస్తారు. ఓకే ఇక్కడ పెడేద్దాం. మళ్ళీ తమ్ముడు ఊరికి వెళ్తున్నప్పుడు తీసుకొని వెళ్ళిపోతాకి సరిపోతుంది. ఓకే తమ్ముడు పద ఇంకా బయలుదేరదామా? తమ్ముడితో చాలా విషయాలు మాట్లాడాలి. తమ్ముడు చూసావా నా కారు ఎలా ఉందో? ఈ కార్ నీకు పెద్ద స్పెషల్గా అనిపించకపోవచ్చు, కాకపోతే నాకైతే మాత్రం చాలా అంటే చాలా స్పెషల్ ఇది. ఏంటన్నా నువ్వు అంటుంది? ఇటువంటి కార్ నేను ఇండియన్ డ్రైవింగ్ 3Dలో ఎక్కడా చూడలేదు. ఫస్ట్ టైం నేను లాస్ శాంటోస్ లోనే చూస్తున్నాను. అన్నా నిజంగా ఈ కార్ చాలా బాగుంది తెలుసా? నాకైతే చాలా బాగా నచ్చింది. సూపర్ ఉంది. అదంతా సరే గాని నాకు ఇక్కడున్న మొత్తం అన్ని ప్లేస్లో తిప్పి చూపించాలి. ఈ తమ్ముడు వచ్చాడు కాబట్టి ఇంకా ఈ విజయానికి ఫుల్ హ్యాపీగానే ఉంటుంది. ఏమంటావన్నా? అంతే కదా? అర్రే ఏంటిక్కడ ఇంత పెద్ద పెద్ద భవనాలున్నాయి? ఓరి నాయనవ్, నేను మా ఇండియన్ డ్రైవింగ్ 3Dలో ఇప్పుడు దాకా నేను ఎప్పుడు ఎంత పెద్ద భగవంతులైతే కనుక చూడలేదు. నిజంగా గాయ్స్ సూపర్. ఒక్క నిమిషం, మా సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ లాస్ ఏంజల్స్లో ఉన్న భవంతులన్నీ చూపించాలి కదా. చూసారా ఇక్కడున్న భవంతులన్నీ ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో? హే తమ్ముడు ఎలాగ అంటున్నానని ఫీల్ అవ్వక, ఇక్కడ ఉన్నదల్లా
మొత్తం ఈ విజయ్ సబ్స్క్రైబర్సే. అర్థమవుతుందా? ఇండియన్ డ్రైవింగ్ 3D చూసి సబ్స్క్రైబర్స్ ఎవరు ఇక్కడ లేరు. సరే గాని ముందుగా నీకు బట్టలు కొనాలి. దాని తర్వాత మనం ఇంటికి వెళ్దాం. అయ్యో నాకెందుకన్నా బట్టలు, నాకేమీ అవసరం లేదు. నేను ఇలాగే జొబ్బా వేసుకుని తిరిగేస్తాను. నీకు అక్కర్లేదు పోవచ్చు, కానీ మాకు పక్కన కూర్చొని కంపు కొడుతుంది. అందుకోసమే బట్టలు మార్చడానికి నీకు ఇక్కడ తీసుకొచ్చాను. సరే సరే మేడం, మా వాడికి ఏదన్నా కొద్దిగా మంచి బట్టలు సూట్ అయ్యేవి ఏదో ఒక జత ఇప్పించారంటే సరిపోతుంది. ఏంటి లోపలికి వెళ్ళమంటారా? రే లోపలికంటూ వెళ్ళి నీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకుని వేసుకో. ఓకే అన్నా ఓకే, నువ్వు ఇక్కడే ఉండు. నేను లోపలికి వెళ్ళి నాకు కావాల్సిన బట్టలు వేసుకొని వస్తాను. ఓరి నాయనో, ఏంటిది ఎంత బాగుంది! నేను బట్టలు వేసుకుంటే అచ్చు హీరోలాగా ఉన్నాను. చూడ్డానికి సేమ్ అల్లు అర్జున్ లాగే ఉన్నాను. మీరందరూ కింద కామెంట్ చేసి చెప్పండి, అచ్చు అల్లు అర్జున్ లాగా ఉన్నానో లేదో. అన్నా చూసావా ఎట్లున్నానే, నేను మంచిగున్నానే. ఎట్లున్నా చెప్పవే చెప్పు. రే సించాన్, నువ్వేట్రా అట్లా చూస్తున్నావు? ఫ్లాట్ అయినావా ఏంటి? నాకు ఇటు సొద భరించలేకపోతున్నాను. ఫాస్ట్ గా ఇంటికి తీసుకువెళ్ళి నన్ను పడేసాయి. వీడితో ఎలా వేగుతావో ఏంటో ఈ 4 రోజులు. పద మనం ఇంటికి పోదాం ఇంకా. తమ్ముడు, ఫైనల్ గా మనమైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. చూస్తున్నావు కదా, ఇదంతా మన ఇల్లే. ఎలా ఉందిరా బయటైతే మాత్రం? ఏంటన్నా చాలా లగ్జరియస్ గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నీ ఇల్లేమో గానీ నాకైతే బయట ఉన్న పువ్వుల చెట్లవి చాలా బాగా నచ్చినాయి. అదే అదే అదే, ఇంకా నువ్వు లోపల ఎవరెవరిని దాచావో చూపించు. ఎవరిని దాయలేదు గాని మా చాపుగాడు ఒక్కడే ఉన్నాడు ఇక్కడ. రా రా రా, నీకు వీడిని కూడా చూపిస్తాను. వీడి దగ్గర కొద్దిగా జాగ్రత్తగా ఉండు. ఎట్టగరలాడి ముట్టుకోవడానికి ట్రై చేసావంటే మొక్కట్టుకొని లాగేస్తాడు. చికెన్ తినడానికి కూడా ఉండదు. తర్వాత నీ ఇష్టం. సరే తమ్ముడు, జోక్స్ పక్కన పెట్టేసి నీకైతే మాత్రం ఇల్లు మొత్తాన్ని జాగ్రత్తగా చూపిస్తాను. చూడు, చూసావు కదా, స్విమ్మింగ్ పూల్ లేకపోతే సించాన్ గడికి చాలా చిరాకు వస్తుంది. నీకు తెలిసిందే కదా, స్విమ్మింగ్ పూల్ లేకపోతే నాకు కూడా చాలా ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. అదంతా సరే, ఇదిగో ఇదే మా బెడ్రూమ్. ఎక్కువ పెద్దగా ఏం ప్లేస్ ఇవ్వలేదు బెడ్రూమ్కి. జస్ట్ పడుకోవడానికి ఉంటే చాలనేసి ఇలా ప్లాన్ చేసుకున్నాం. కనబడుతుంది కదా, అదొచ్చేసి నా డ్రెస్సింగ్ క్లాత్స్ మొత్తం అన్నీ అందులోనే ఉంటాయి. అన్నట్టు పైన వచ్చేసి మొత్తం టీవీ హాల్ అండ్ అలాగే కిచెన్ మొత్తం పైన ఉంటది. అదిరా తమ్ముడు, నీకు ఖాళీ అయినప్పుడు పైకి వెళ్ళొచ్చు. చూడు, ఇల్లు చాలా బాగుందన్నా, నాకు చాలా బాగా నచ్చింది. ఎక్సలెంట్. ఈ మైకిల్ గడి కాల్ చేసి ఏదో పని ఉందంటాడు. వెళ్ళిన తర్వాత పదరా క్యారమ్స్ ఆడుకుందాం అంటాడు. వీడితో ఇదే తలకే పట్టు. ఏంటి ఇక్కడ ఎంత ట్రాఫిక్ అయిపోయింది? అరే, ట్రాఫిక్ క్లియర్ చేసిన పోలీస్ ఆఫీసర్ రోడ్డు మీద నుంచి అడ్డుగా లేకుండా ఏంటి? సరే సరే, వెళ్ళి ఏంటో కనుక్కుందాం. పాపం ఏం ప్రాబ్లం వచ్చి ఉంటుందో. సార్ ఏంటి సార్ రోడ్డుకి అడ్డంగా నిలబడ్డారు? కొద్దిగా తప్పుకున్నారంటే ఇక్కడ వెహికల్స్ అన్ని చాలా ఆగిపోయినాయి కదా, అవన్నీ క్లియర్ అయిపోయి వెళ్ళిపోతాయి. వీళ్ళెవ్వరికి లేను పోతా, నీకు ఏంట్రా? మోసుకొని ఎక్కడి నుండి పో, లేదంటే నా అసలు రూపాన్ని చూస్తావు. నిన్ను కూడా ఆ కేసు ఈ కేసు అని చెప్పేసి లోపల పడేసి కుమ్మేస్తా. అర్థమవుతుందా? ఎక్కడి నుండి పో. సార్ సార్ సార్, ఇప్పుడు నేను ఏమన్నానని మీరు అంతలా కోప్పడుతున్నారు? అడ్డుగా నుంచున్నారు, పక్కకు లేకండి అని చెప్పాను. దానికే మీరు గుద్దేస్తాను, లోపలేసి కుమ్మేస్తారని చెప్తున్నారు ఆ మాటలు. సార్, మీరు ఎంత పోలీస్ ఆఫీసర్ అయినా సరే మాటలు కొద్దిగా సరిగ్గా వస్తే బాగుంటది. లేదంటే అస్సలు ఊరుకోని. అర్థమవుతుందా? మీరు మర్యాదగా దారికి అడ్డుగా తప్పుకుంటే మేము అందరం వెళ్తాం. ఏంట్రా లెగిసేదే? ఏం చేస్తావు? ఎక్కువ మాట్లాడేవంటే ఎక్కడ 4 తగిలిస్తా. అందరికీ బుద్ధి వస్తుంది. అర్థమైందా? మర్యాదగా ఎక్కడి నుండి పో, లేదంటే నీ గుండు 4 చెక్కలు చేస్తాను. పో, ఎక్కడి నుండి పో. నువ్వు నన్నేమన్నా పర్లేదు, నా గుండునేమన్నా అన్నావంటే అస్సలు ఊరుకుని అయిపోయావరా నువ్వు. లేదంటే అడ్డుగా తప్పుకోరా అంటే లోపలేసి కుమ్మేస్తాను, నరికేస్తానని మాటలు చెప్తావా? మాటలు ఓకే, మనం విండి కొట్టేసాం. ఫాస్ట్గా ఇక్కడి నుంచి పోవాలి. మళ్ళీ ఎవరన్నా వచ్చారంటే నిజంగానే మనల్ని లోపలికి వేస్తారు. గాయస్, మీరే ఒక మాట చెప్పండి. నేను ఎంత మర్యాదగా రిక్వెస్ట్ చేశాను. సార్ పక్కకు తప్పుకోండి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా ఇబ్బంది అవుతుంది, అదే కాకుండా ట్రాఫిక్ కూడా అవుతుందని చెప్తే నువ్వు వెళ్తావా? లేదంటే ఏదో కేసులో లోపల పడేసి నేను కుమ్మేమంటావా అని చెప్పేసి నీతి కబుర్లు చెప్తారా? నాకు ఇలాంటివి అంటే బాగా ఒళ్ళుమంట. అర్థమవుతుందా? సరే సరే, మనం ఇంకా కోపం తగ్గించుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ తమ్ముడికి సించానికి తెలిసిందంటే మళ్ళీ కంగారు పడతారు. అమ్మయ్యా, ఏదో ఒకలా మనమైతే ఇంటికి వచ్చేసాం. అయినా పోలీస్ ఆఫీసర్ చేసింది ఆలోచిస్తుంటే నాకు చాలా ఒళ్ళు మంటగా ఉంది గాయస్. సరే సరే, ఎంత ఒళ్ళు మంట వచ్చినా సరే మనం ఏం చేయలేం. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి పడుకుని పోతాం. ఇప్పటికే చాలా టైర్డ్ అయిపోయాను. అరే, కనీసం ఈ డోర్ కూడా క్లోజ్ చేయాలి బయటికి వెళ్ళి. అమ్మా, ఈ సించాన్ గడి ఏం చేస్తున్నాడో ఏంటో. వీడు నైట్ బాగా గేమ్స్ ఆడడం అలవాటు పడిపోయాడు. ఈ మధ్యన గేమ్స్ ఆడుతున్నాడు. నిన్నే ఫుల్గా క్లాస్ పీకాను, దెబ్బకు మూసుకొని ఫోన్ పక్కన పెట్టి పడుకున్నాడు. సరే, ఈ రోజు ఏం చేస్తున్నాడో చూద్దాం. పడుకుని ఉంటాడా వీడొకడు? ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. ఇక్కడ దూకం కాబట్టి సరిపోయింది. ఇంకొద్ది ముందు పడి ఉంటే కనుక దాంట్లో మొక్క పెట్టేసేవాళ్ళం. ఓకే,
వీళ్ళు పడుకుంపోయినట్టుకున్నారు. ఓకే, నేను వచ్చేలోగా పడుకుంపోమని చెప్పాను కదా, వీళ్ళిద్దరూ పడుకుంపోయారు. ఓకే, తమ్ముడు సించాన్ ఇద్దరు పడుకుంపోయారు. ఓకే, మనకి ఇంకేం ప్రాబ్లం లేదు, మనం కూడా జాయిగా స్లీప్ వేసేద్దాం. ఓకే గాయస్, గుడ్ నైట్. మార్నింగ్ కలుద్దాం. మార్నింగ్. గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్. డోరీమన్ గడు రోజు ఎక్కువ యాప్స్ కి చేసేస్తున్నాడు. వాడికి తెలియదు అనుకుంటా ఈ సించాన్ గడికే ఫస్ట్ 6 ప్యాక్ వస్తుందని. ఏమంటావు మామా? మీ గొడవలయ్యో మీరు పరండి, అర్థమవుతుందా? మళ్ళీ నన్ను మధ్యలోకి లాక్కండి. ఏంటి మామా, ఎప్పుడు ఏం చెప్పినా సరే ఏదో ఒక సాకు చెప్తారా ఉంటా. సరే సరే అరమాక. తమ్ముడు పడుకున్నాడు కదా, మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది, వాడు లెగిసిపోతాడు. అమ్మో, తమ్ముడి మీద ఎంత ప్రేమో. ఎప్పుడైనా నన్ను పడుకుంటే లేపకుండా వదిలేసావా? ఏ సించాన్ సించాన్ అని వచ్చి మార్నింగే లేపేస్తావు. అబ్బా, మొదలెడేసాడు మార్నింగే. రే సించాన్, అబ్బా వీడు కూడా వర్కౌట్ చేస్తున్నాడు. సూపర్ సూపర్ సూపర్. ఏ విజయన్న, నువ్వు కూడా వర్కౌట్ చేస్తున్నావా? ఏంటి బలంగా పుషప్స్ కొట్టేస్తున్నాడు? ఓయ్ వీడేంటి సిటప్స్ చేసేస్తున్నాడు? సూపర్ రా సించాన్, సూపర్. విజయన్న, మరి అదేంటంటే రోజు ఇంట్లోనే ఉండి ఉండి బోర్ కొడుతుంది. అలా బయటికి ఎక్కడికైనా వెళ్దామా విజయన్న? సించాన్ కూడా వస్తాడు కదా. అరగండి మామా, నేను రాకుండా మీరు ఎక్కడికి వెళ్తారో చెప్పండి అన్నమాట. నన్ను తీసుకువెళ్ళకుండా మీరు వెళ్ళారనుకోండి, కారు కింద బాంబు పెట్టి పేల్చేస్తాను. అర్థమవుతుందా? వీడు చాలా కంత్రిలాగా ఉన్నాడు విజయన్న. సరే గాని ఎందుకే నువ్వేమంటావు? వెళ్దామా బయటికి? ఒక్క నిమిషం రా తమ్ముడు, ఇంకొక 2 పుషప్లు ఉన్నాయి. ఓకే, కమాన్ కమాన్ తమ్ముడు, దాందే ఉంది, వెళ్దాం. బయటికే కదా వెళ్దాం అన్నది, ఇంకెక్కడికి కాదు కదా. ఆయన నాకు కూడా ఇంట్లో ఉండి ఉండి బోరు కొడుతుంది. నిన్ను కూడా అలా బయటికి తిప్పితే నాకు కూడా కొద్దిగా రిఫ్రెష్మెంట్ కనిపిస్తుంది. ఏమంటావు సించాన్? వాడిని ఎందుకన్నా మళ్ళీ అడుగుతావు? వాడు ఏదో ఒకటి మాట్లాడతాడు. సరే గాని నేను లోపలికి వెళ్ళి ఫ్రెష్ వస్తాను. ఈలోగా మీరు రెడీ అవ్వండి, ఓకేనా? తమ్ముడు చూసావు కదా, ఆ రైట్ సైడ్ కనబడుతుందంతా బీచ్. ఆహా, అది బీచ్ అని చెప్తే గానీ తెలీదా ఏంటి మీ తమ్ముడికి? అంత చిన్న పిల్లాడా? అన్నా, నేను వెళ్ళేలోగా వీడి 4 కట్ చేసే వెళ్ళిపోతాను. లేదంటే వీడు లొడలొడమని వాగుతూ మనకే డైలాగులు వేస్తున్నాడు. బొడ్డాడు. బొడ్డోడా అంటే గొడ్డలు ఎడిదిస్తంత. అర్థమవుతుందా? ఎవరిని పట్టుకుని బొడ్డోడు అంటున్నావు? లాస్ శాంటోస్ నుంచి అడుగు బయట పడకుండానే వేసేస్తా. అర్థమవుతుందా? ఈ సించాన్ సూపర్ స్టార్ తో పెట్టుకోమాకరోయ్. అది వీడి గోల వీడిదే, ఎవరిని వదలడు. వాడు నన్ను అందరి ముందు కొట్టగానే నాకు ముఖం కొట్టేసినట్టు అయిపోయింది. నాకు మెలకు వచ్చినా సరే ఎందుకు లేగలేదో తెలుసా? అందరి ముందు పరువు పోతుందనేసి. వాణ్ణి ఎలాగన్నా పట్టుకోవాలి, వాణ్ణి వదిలి పెట్టకూడదు. వాడు గనుక నాకు దొరకాలి. అయిపోయి నా చేతిలో రివాల్వర్ తీసి టక 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 టకమని మ్యాగజిన్ వాడు పొట్టలో దింపితే ఉంటది మరి. ఏంటిక్కడ వీడేనా ఏంటి? రే ఒక్క నిమిషం ఆగండి, వాడో కదో కన్ఫర్మ్ చేసుకొని చెప్తాను. రే వాడేరా నన్ను రాత్రి కొట్టింది. వాడిని అస్సలు వదిలిపెట్టకూడదు. అయిపోయాడు వాడు. రేయ్ వాడి నన్ను రాత్రి కొట్టింది, పదండి. ఏంటి సార్, వాడా మిమ్మల్ని కొట్టింది? చూడ్డానికి సన్నంగా ఉన్నాడు. వాడు కొట్టగానే మీరు కింద పడిపోయారు. అంటే ఏంటి? ఇప్పుడు మీరు నన్ను ఎగతాలు చేస్తున్నారా? మీరు ఎగతాలు చేసినా ఏం చేసినా వాడిని వదిలిపెట్టేదే లేదు. అయిపోయాడు. భలే దొరికావురా. నీకోసం ఎక్కడెక్కడ వెతకాలని చాలా కంగారు పడ్డాను. రేయ్ భలే దొరికావురా గుండుగా. ఎవరది గుండంటుంది? అరే మీరేంటి ఇక్కడ? సార్, నైట్ జరిగిన దానికి సారీ, నన్ను క్షమించండి. నిన్న నైట్ మిమ్మల్ని కొట్టినందుకు చాలా అంటే చాలా బాధపడ్డాను. దయచేసి నన్ను ఏమనకండి సార్, ప్లీజ్. ఓహోహోహో, ఏం నటుడురా నువ్వు? నైట్ నన్ను అందరి ముందు కొట్టేసి ఇప్పుడు సారీ చెప్తే నిన్ను వదిలేస్తాననుకుంటున్నావా? వదలను. సార్ ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి. చిన్న పిల్లడు మా తమ్ముడు వచ్చాడు, ఏదో లాస్ సెంటర్స్ చూస్తానంటే అలా మొత్తం అంతా తిప్పి చూపిస్తున్నాను. ప్లీజ్ సార్ కాస్త అర్థం చేసుకోండి. రే తమ్ముడు, నీకు తెలియదు ఈ విషయం, సైలెంట్ గా ఉండు సార్, ప్లీజ్ సార్. రేయ్ వాళ్ళు కూడా పట్టుకొనిరా, తీసుకెళ్లి సెల్లో పడేద్దాం. ఎవ్వడు 10 సంవత్సరాలు బయటికి రాకూడదు. నీతో వచ్చిన ప్రాబ్లం అది, ఎంత చెప్పినా సరే వినవు. అయిందప్పుడు మీరేంట్రా రెచ్చిపోతున్నారు? వెనకతలా మీకు దొరుకుతారనుకుంటున్నారా? రే తమ్ముడు, చించాను గాని తీసుకుని ఫాస్ట్ గా వచ్చేసాయి. వాళ్ళకి దొరికేశారే, అయిపోయారా. మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టేది లేదు. మర్యాదగా మీ ఓడికి చెప్పాను, నైట్ దారి ఇవ్వండి అంటే ఇవ్వకుండా మళ్ళీ ఇప్పుడు మా దగ్గరికి వచ్చి గొడవ ఆడతారా మీరు? అయిపోయారు. అసలే మీరు హైవే కాప్లేనా మీరు? ఆహా, ఎంత గుద్దుతారో గుద్దండి. నాకు చిరాకు వచ్చిందంటే మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను. అమ్మా, వీడి దగ్గర బానే ఉన్నాయి కదా కథా పోషణలు. పదమామ, ఎందుకు మనకి వాళ్ళతో గొడవలు? మళ్ళీ వాళ్ళు పగపడేసి మనల్ని చంపడానికి వస్తారు. ఏ ఏం చేస్తున్నావురా అరగుండోడా? ఏ మామా, వాడు చూడు, వీడిని కాల్ చేశాడు. ఓ నాయనో, వీడిని కూడా కాల్ చేస్తున్నాడు. వాడిని ఆపు మామా, లేదంటే చంపేసేలాగా ఉన్నాడు వీడు. నన్ను తప్పుకోవన్నా, వాణ్ణి వేసేస్తాను ఈరోజు. అడ్డులే గడ్లేగు, నీకు బుల్లెట్లు తగిలితే మళ్ళీ అయిపోయాడు. లేదంటే మా అన్ననే నువ్వు కొడతావా?
నిన్ను అస్సలు వదిలిపెట్టనురా. తమ్ముడు ఏం చేసావురా? ఏం చేసావు నీకు అర్థమవుతుందా? బుర్ర ఉందా కొద్దిగానా సరే? వాణ్ణేంట్రా అలా చంపేశావు? ఓరి నాయనో, వీడిని కొట్టేసి వదిలేస్తే కొద్దో గొప్ప పర్లేదు మనల్ని వదిలేస్తారు. వీడు ఏకానికి వీళ్ళిద్దరిని చంపేశాడు. రే తమ్ముడు, నువ్వు ఏం చేసావో నీకు అర్థమవుతుందా? సరే సరే, రే సించాన్ ఇక్కడ ఉండడం అసలు కరెక్ట్ కాదు. ఫాస్ట్గా మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. మొత్తం గబ్బు గబ్బు చేసి పడేసావు కదరా. పద పద, ఇక్కడ ఉన్నామంటే మొత్తం అందరూ వచ్చి మనల్ని లోపలేస్తారు. రండి, వచ్చి ఫాస్ట్గా కారు ఎక్కండి. అబ్బా, ఏంట్రా నువ్వు అలా చేసావు? కాసేపు ఆగుంటే వాళ్ళిద్దరిని కొట్టేసి కింద పడుకోబెట్టేటోండి కదా. అనవసరంగా వాళ్ళిద్దరిని చంపేశావు. ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో. జరిగే పరిణామాల కోసం ఆలోచించుకుంటుంటేనే నాకు చాలా భయంగా ఉంది. ఎందుకన్నా అంత భయపడుతున్నావు? వాళ్ళు మనల్ని కొట్టడానికి వచ్చారు. మనం ఆత్మరక్షణ కోసం వాళ్ళని చంపేశాం. ఆత్మరక్షణ కోసం ఎవడన్నా కొట్టుదిలేస్తాడ్రా? అలా చంపారు, అర్థమవుతుందా? అసలు ఏం మాట్లాడుతున్నావు? చెప్పానా? అదిగో హెలికాప్టర్ వేసుకుని వచ్చేసారు. ఈ ఎదురు కూడా మొత్తం పోలీసులే. అరే, ఏం పని చేస్తావో కూడా అర్థం కాదురా. నేను అప్పటికే చెప్పాను, ఈ ఎర్రగుండు గడితో మనకెందుకు, మనం పోదాం పద అనేసి. ఈడు చూసావా ఇప్పుడు ఎంత పని చేశాడో? అదిగో స్వాట్ వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. ఇంకా మనం వెళ్ళినట్టే. వీళ్ళందరూ మనల్ని ఇక్కడే పండబెట్టి చంపేపోతే నా పేరు సించానే కాదు. మా అమ్మ ఎలాగైనా సరే నన్ను కాపాడు ప్లీజ్, నాకు బ్రతకాలంది. వాళ్ళందరూ మనల్ని ఖచ్చితంగా వదలరు. చూడు వెనకతలే ఎంత ఫాస్ట్ గా వస్తున్నారో. ఎందుకన్నా భయపడుతున్నావు? మనం ఏమన్నా తప్పు చేశామా? వాళ్ళు మనల్ని కొట్టడానికి వచ్చారు. తీసుకువెళ్లి ఏ తప్పు చేయకుండా జైల్లో పడేస్తున్నారు. దానికి మనం వాళ్ళని చంపేశాం. ఏంటన్నా నువ్వు ఎలా భయపడుతున్నావు? లాస్ ఏంజలస్ పోలీసుల కోసం నీకు పూర్తిగా తెలియదు కాబట్టి నువ్వు ఎన్నన్నా మాటలు చెప్తావు. ఒక్కసారి ఏదన్నా కేసు అయిందంటే వాళ్ళు ఎక్కడున్నా సరే ఖచ్చితంగా పట్టుకొని తీసుకెళ్లి జైల్లో అన్నా పడేస్తారు, లేదంటే ఊరి తీసన్నా చంపేస్తారు. అర్థమవుతుందా? వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మనం దొరకకూడదు. ఎలాగన్నా సరే మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలో కరెక్ట్ టైంకి ఏమీ గుర్తుకొచ్చి చావడం లేదు. ఏం పని చేసావో గానీ అనవసరంగా వచ్చారు నువ్వు లాస్ ఏంజలస్కి. నువ్వు రావడంతోనే మాకు ఫుల్గా కేసులు పెట్టావు. ఇప్పుడు చూడు మొత్తం అందరూ ఎలా తరుముతున్నారో. ఎక్కడికి వెళ్ళినా పోలీసులు మన చుట్టూనే ఉంటారు. అన్నా, సారీ అన్నా, నా వల్లే తప్పు జరిగింది కాబట్టి దీన్ని నేనే సాల్వ్ చేస్తాను. ఇదిగో, మనం ముగ్గురు ఇప్పుడే ఇండియన్ డ్రైవింగ్ 3Dకి వెళ్ళిపోదాం. ఇక్కడ అస్సలు వద్దు. లాస్ శాంటోస్ లో ఉన్నంతసేపు మీ ప్రాణాలకి అస్సలు గ్యారంటీ ఇవ్వలేం. కాబట్టి మనం ఇప్పుడే ఇండియన్ డ్రైవింగ్ 3Dకి వెళ్ళిపోదామన్నా. నేను మిమ్మల్ని చూసుకుంటాను, మీకు ఏ కష్టం రాకుండా. అవును మామా, ఈ అరగుండు గడి చెప్తుంది కూడా అక్షరాల నిజం. ఎందుకంటే మనం ఇప్పుడు ఇండియన్ డ్రైవింగ్ 3Dలో మాత్రమే ప్రాణాలతో బతికుండగలం. లేదంటే ఖచ్చితంగా వీళ్ళు పోలీసులు మనల్ని షూట్ చేసి పడేస్తారు. అస్సలు బ్రతికినెవరు. మామా, ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళి మనం ఏమన్నా క్లాస్ తీసుకోవాల్సి ఉంటే అవన్నీ తీసుకుని ఫాస్ట్ గా వెళ్ళిపోదాం పదా. ఇక్కడ ఉన్నంతసేపు పోలీసులు మనల్ని అస్సలు వదలరు. మన వెనకతలే వచ్చి మరి ఖచ్చితంగా మనల్ని చంపేస్తారు మామా. సించాన్, నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు? చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పెరిగాను. బంగారు లాంటి ఇల్లు వదిలేసి ఇప్పుడు ఇండియన్ డ్రైవింగ్ 3Dకి వెళ్ళి ఎలా బతుకుతాను? అక్కడ కనీసం మనకి బతకడానికి ఇల్లు కూడా లేదు. సించాన్, అసలు నాకు ఏమవుతుందో అర్థం కావట్లేదు. వీడు ఎందుకు వచ్చాడని ఫస్ట్ టైం నేను చాలా అంటే చాలా బాధపడుతున్నాను. వీడి కోసం నాకు తెలుసు. వీడు ఏమన్నాడో తెలుసా? కాళ్ళు అడిగినప్పుడు, అన్నా నేను ఇంతకు ముందులా లేనన్నా, నేను మారిపోయాను అని చెప్పి నీతి కబుర్లు చెప్పాడు. కానీ వీడు నన్ను కొట్టడానికి వచ్చినప్పటికీ వాడినిద్దరిని చంపేశాడు. రే, నువ్వు చేసిన పని నాకు అస్సలు నచ్చలేదురా. సరే, ఇప్పుడు ఫాస్ట్ గా ఒకసారి ఇంటికి వెళ్ళి మన బట్టలు మొత్తం సర్దుకొని వెళ్ళిపోవాలి. అమ్మయ్యా, ఇంటికి వచ్చేసాం. ఓరి నాయనో, ఇక్కడికి కూడా వచ్చేసారు. తిప్పు తిప్పు తిప్పు, ఫాస్ట్ గా తిప్పు. అమ్మోయ్, మన ఇంట్లోకి వెళ్ళి బట్టలు తీసుకోవడానికి కూడా మనకు అస్సలు ఛాన్స్ లేదు. వీళ్ళు మనల్ని వదిలిపెట్టరు మామా. అప్పటికే చెప్పాను కదా, లాస్ ఏంజలస్ పోలీసులతో పెట్టుకొని మనం చేసిన పెద్ద బుద్ధి తక్కువ పని. పోనీ మామ, పోనీ, ఫాస్ట్ గా పోనీ. వీళ్ళకి అస్సలు మనం దొరకను కూడా దొరకకూడదు. బట్టలు లేకపోతే లేకపోయినాయి, మనం ఈ బట్టలతోనే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి అర్జెంట్గా ఇండియన్ డ్రైవింగ్ 3Dకి వెళ్ళిపోవాలి. లేదంటే ఖచ్చితంగా పోలీసులు మన ముగ్గురిని తీసుకువెళ్ళి లోపల పెట్టి ఫుల్గా కుంపుతారు, లేదంటే ఊరి శిక్ష చేసైనా సరే చంపేస్తారు. ఓకే, ఇంకా బట్టలు పోతే పోయినాయి గాయస్. మనమైతే మాత్రం మన ఇల్లుని మొత్తం అన్నిటిని అలాగే వదిలేసి వెంటనే ఇండియన్ డ్రైవింగ్ 3Dకి అయితే కనుక వెళ్ళిపోబోతున్నాం. ఓకే గాయస్, నన్ను తప్పుగా అనుకోకండి. ఇందులో నా తప్పు అయితే మాత్రం ఏం లేదు. ఇదిగో ఈ ఫ్రాంక్లిన్ గారు ఉన్నాడు కదా, ఉన్న చోటు ఉండకుండా వాళ్ళిద్దరిని షూట్ చేసి పడేశాడు. సర్లే, ఏం చేస్తాం, ఇంకా ఫాస్ట్ గా ఎయిర్పోర్ట్ కి రీచ్ అవ్వాలి. ఎయిర్పోర్ట్కి వచ్చేసాం కదన్నా, ఫాస్ట్ గా పద. నా ప్లేన్ దగ్గరికి పోనిచ్చావంటే దాని మీద వెళ్ళిపోదాం ఫాస్ట్ గా మనం. దాని మీద వెళ్తే వెళ్ళినట్టే. ఇక్కడే మనం పోలీసులకి దొరికేస్తాం. మామ దగ్గర కూడా ఒక ప్రైవేట్ జెట్ ఉంది. ఫాస్ట్ గా పోనీ మామా, మనమైతే మాత్రం వెళ్ళిపోవాలి. సరే సరే, రండి రండి, ఫాస్ట్ గా వచ్చి ఫాస్ట్ గా ప్లేన్ ఎక్కండి. అమ్మా, ఓకే, ఫైనల్ గా మనమైతే ఎయిర్పోర్ట్ కి వచ్చేసాం. ఓకే గాయస్, మనమైతే ఇంకా బయలుదేరిపోతున్నాం. టేక్ ఆఫ్ టేక్ ఆఫ్ టేక్ ఆఫ్ టేక్ ఆఫ్. అమ్మయ్యా, బాగానే టేక్ ఆఫ్ అయిపోయింది. పోలీసులు ఎవరు రావడం లేదు. ఓకే, ప్రస్తుతానికి ఏదో చుట్టుపక్కల మనకి ఎక్కడ పోలీసులు అయితే కనబడడం లేదు గాయస్.
మనమైతే ఆల్మోస్ట్ సేఫ్ అయ్యామనే చెప్పుకోవాలి. అమ్మయ్యా, పోలీసులు లేరు కాబట్టి. ఓరి నాయనో, ఏంటి పక్కన చూడండి చాప్ వేసుకుని వచ్చేస్తున్నారు. కానీ వాళ్ళు మనల్ని చూడలేదు. ఓకే, మనమైతే మాత్రం ఇందులో వెళ్తున్నట్టు వాళ్ళకైతే తెలీదు. అమ్మయ్యా, మనమైతే బాగానే సేఫ్ అయ్యాం. రే ఫ్రాంక్లిన్, నువ్వు చేసిన పని వల్ల చూసావా ఎంత పెద్ద అనార్థం జరిగిందో. ఏం చేస్తావో ఏంటో కూడా కొద్దిగా కూడా బొర్ర ఉండదురా నీకు. అమ్మా, వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చేలోగా నా చేతులు మొత్తం లాగేస్తున్నాయి. గాయస్, వీడు చేసిన పని వల్ల మనం ఇప్పుడు ఇండియన్ డ్రైవింగ్ 3Dకి వెళ్ళాల్సి వస్తుంది. వీడిని అస్సలు వదిలిపెట్టను. నేను కూడా అక్కడ వీడిని ఫుల్గా ఏపుకొని తింటాను. అప్పుడు ఉంటుంది. వాళ్ళందరూ చూడండి మన కోసమే వెతుకుతున్నట్టుకున్నారు. కానీ మనం ప్లేన్లో వెళ్తున్నామని వాళ్ళకి తెలియదు కదా. ఓకే గాయస్, మనమైతే ఇంకా డైరెక్ట్గా ఇండియన్ డ్రైవింగ్ 3Dలో కలుసుకుందాం. వచ్చేసామన్నా ఇండియన్ డ్రైవింగ్ 3Dకి స్వాగతం సుస్వాగతం. సబ్స్క్రైబర్స్ అందరూ చూసారా మా ఊరు ఎంత బాగుందో. ఫుల్గా ఆకుపచ్చ రంగులో ఉంటుంది మా ఊరంతా. అన్నా జాగ్రత్త జాగ్రత్త. ఏందన్నా ఇందాక నాకు చెప్పినా ఇప్పుడు నువ్వే సరిగ్గా టేక్ ఆఫ్ చేయలేదు, ల్యాండింగ్ కూడా చేయలేదు. ఓకే, ఫైనల్ గా మనమైతే ఇండియన్ డ్రైవింగ్ 3Dకి వచ్చేసాం. అన్నా మా ఊరికి స్వాగతం సుస్వాగతం. రే సించాన్, నీకు కూడా రా. ఏం స్వాగతమా గానీ మాకైతే నువ్వు చొక్కాలు చూపించి మరీ ఇక్కడికి తీసుకొచ్చావురా. అమ్మా, ఫైనల్గా ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. వాళ్ళ దగ్గర మనం బలైపోతామేమని చాలా అంటే చాలా భయపడ్డాను సించాన్. కానీ ఫైనల్గా మనమైతే ఇండియన్ డ్రైవింగ్ 3Dకి వచ్చేసాం. రే, ఇక నాకు కొద్దిగా మనశ్శాంతిగా ఉంది. కానీ నీకు లాస్ సెంటర్స్ చూపిద్దాం అనుకున్నాను. నువ్వే చేతులలో చెడగొట్టుకున్నావు. కానీ నేను అలా ఊరుకోను రోయ్. ఇండియన్ డ్రైవింగ్ 3D మొత్తం నా సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించాలి. నీ వల్లే లాస్ సెంటర్స్లో ఉన్న వాళ్ళని ఇక్కడికి వచ్చాం కాబట్టి మొత్తం అంతా తిప్పి మరి నువ్వే చూపించాలి. అర్థం అవుతుందా? ఏంటన్నా అలా అంటావు? నువ్వు ఎవరివి? మా విజయ్ అన్నవి. అలాంటిది నీకు ఇండియన్ డ్రైవింగ్ 3D మొత్తం తిప్పి మరీ చూపించినా? అరే, ఈ ఇండియన్ డ్రైవింగ్ 3D మొత్తం ఈ ఫ్రాంక్లిన్ గడి అండర్లో ఉంటుంది. ఏ పని జరగాలన్నా సరే నా కిందే జరగాలి. అర్థమవుతుందా? సరే గాని ఫాస్ట్గా రండి. మీరు రావద్దులే, నేనే అక్కడికి వస్తాను. మళ్ళీ అలసిపోతారేమో. ఓకే, వీళ్ళకైతే మాత్రం ఇప్పుడు మొత్తం ఇండియన్ డ్రైవింగ్ 3D చూపించబోతున్నాను. రే సించాన్, ఎలా ఉందిరా మా ఊరు? నచ్చిందా నీకు? విజయమామ, మీ తమ్ముడికి కొద్దిగా లూజ్ మోషన్స్ అనుకుంటా. చూపించి డాక్టర్కి. లేదంటే ఇంకా ఊరు చూపించకుండానే ఎలా ఉందని అడుగుతాడేంటి పిచ్చివాడు. సరే గాని రే, ముందు నువ్వు ఊరు చూపించు. ఊరు చూపించకుండా ఎలా ఉందని అడుగుతావేంటి? ఏంటన్నా నువ్వు? వాడు జోకేషన్ ప్రతిసారి నవ్వుతూ వాడికే ఎంకరేజ్ చేస్తున్నావు. ఇదిగో ఇక్కడ కనబడుతుంది కదా, ఇదే మన ఇల్లు. మన ఇల్లు నీకు తర్వాత చూపిస్తానులే గాని ఫస్ట్ అయితే మాత్రం ఊరు మొత్తం తిప్పి చూపిస్తాను. దాని తర్వాత లాస్ట్ లో మన ఇల్లు చూద్దాం ఎలా ఉందో. ఓకే, ఇప్పుడు విజయానికైతే మాత్రం ఊరు మొత్తం తిప్పి అయితే చూపించబోతున్నాను. సబ్స్క్రైబర్స్, సారీ విజయ్ అన్న సబ్స్క్రైబర్స్ మొత్తం అందరూ చూడండి ఇండియన్ డ్రైవింగ్ 3D ఎలా ఉంటుందో. ఓకే, మీ ఎవరికీ తెలియదు కదా ఎలా ఉంటుందనేసి. నేనైతే ఇప్పుడు మొత్తం చూపించబోతున్నాను. ఓకే, చూస్తున్నారా ఇక్కడ ఎంత బాగుందో? ఇదంతా మీ అందరికీ చాలా బాగా నచ్చి ఉంటుంది. ఇదంతా ర్యాంప్ అన్నమాట. మీ దృష్టిలో చూసుకోవాలనుకుంటే మీ విజయాన్ని చేస్తాడు కదా బైక్ ర్యాంప్స్, అలాగే ఇది కూడా ఒక ర్యాంప్. కానీ ఇక్కడైతే మాత్రం మీ విజయాన్ని చేసే ర్యాంపులా ఉండవు. ఇది చాలా కష్టం. మీ విజయాన్ని కూడా ఖచ్చితంగా చేయలేడు. ఓహో, ఏంటి మా విజయ మామనే చేయలేడని చెప్పేసి అంటున్నావా? ఎన్నో ర్యాంపులు సునాయాసంగా కంప్లీట్ చేసాం నేను మా విజయ మామ. ఇదొక పెద్ద ర్యాంపా? ఏదో ఒక రోజు ఖచ్చితంగా మేము కూడా ఇది కంప్లీట్ చేస్తాం. చూసుకోరా ఫ్రాంక్లిన్. సర్లేరా, వాడికి తెలియదు కదా మన కోసం. ఎందుకు అలా ప్రతి దానికి సీరియస్ అవుతావు? అన్నా ఊదిరే అన్నా, వాడిని నిన్ను ఎప్పుడో జనాభా లెక్కల నుంచి తీసేశాను అన్నా. ఇక్కడ నేను ఒక ఇల్లు కట్టించబోతున్నాను. ఆ ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత సూపర్ ఉంటుంది. ఇదిగో ఈ లెఫ్ట్ సైడ్ లోనే ఫ్లైఓవర్ కూడా వస్తుందన్నా. ఇక్కడ ల్యాండ్ అయితే మాత్రం చాలా అంటే చాలా కాస్ట్. కొన్ని రోజుల్లో ఇక్కడ మన ఇల్లు అయితే కంప్లీట్ అయిపోబోతుంది. అన్నా ఎలా ఉందన్నా? మనమైతే మాత్రం చాలా గట్టిగా ప్లాన్ చేసాం. చూసావా, మొత్తం 3 ఫ్లోర్లు అయితే ప్లాన్ చేశాను. ప్రస్తుతానికి డబ్బులుంటే కనుక 4వ ఫ్లోర్ కూడా వేయించేస్తాను. ఎలాగో నిన్ను గోప్రవేశానికి పిలుస్తానులే అన్నా. అప్పుడు వద్దో గాని మీ సబ్స్క్రైబర్స్ అందరినీ తీసుకొని అప్పుడు మా హోమ్ టూర్ చేసి మీ సబ్స్క్రైబర్స్ అందరికీ చూపిద్దో గాని. ఇప్పుడన్నా ఇల్లు నార్మల్ ఇల్లు. ఇదిగన్నా ఇది వచ్చేసి సినిమా థియేటర్ లాంటిదనమాట. కానీ అందులో సినిమాలు ఏవి ఆడవు. కొన్ని రోజుల నుంచి వర్కింగ్ అయితే జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నీకైతే ఒక బ్యూటిఫుల్ సిటీ అయితే చూపించబోతున్నాను. ఖచ్చితంగా ఈ బుడతగాడికి అయితే నచ్చుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి ఇటువంటి ఇల్లు చూస్తే చాలా అట్రాక్టింగ్ అనిపిస్తుంది. కాబట్టి నేను ఇప్పుడు ఆ ఇంట్లోకి అయితే కనుక మిమ్మల్ని తీసుకువెళ్ళబోతున్నాను. అంటే ఆ ఇంట్లో కాదు గాని ఆ ఇల్లులు మీకు చూపిస్తాను. ఓకే, నిజమేరా తమ్ముడు, నువ్వు చెప్పింది. ఈ ఇల్లులు చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. నిజంగా మా లాస్ శాంటోస్ లో ఎప్పుడు మేము ఇటువంటి ఇల్లులు చూడలేదు. ఎలా సించాన్, నిజంగా చాలా అంటే చాలా బాగుంది తెలుసా? ఏంటి మమ్మ నువ్వు అంటుంది? మీ తమ్ముని హ్యాపీ చేయడానికే కదా నువ్వు అలా చెప్తున్నావు. లేదంటే ఈ సించాన్ గడి ఇంటి దగ్గర ఇళ్ళలన్నీ ఎందుకు పనికొస్తాయి చెప్పు. వాడి కోసం వదిలేసేయండి. ఇప్పుడు మీకు రైల్వే స్టేషన్ ని చూపించబోతున్నాను. మన ఇండియన్ డ్రైవింగ్ 3Dలో రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో
మీరందరూ ఇప్పుడు చూడబోతున్నారు. చూశారా రైల్వే స్టేషన్ ఎలాగుందో? మీ అందరికీ ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. చూశారా, మనం పక్కా ఇండియన్ కోచ్లనే పెడతాం. ఎందుకంటే ఈ ఫ్రాంక్లిన్ పక్కా ఇండియన్, అర్థమవుతుందా? ఓకే, చూశారు కదా ఇంజిన్ కూడా ఎంత బాగుందో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. గాయ్స్, మీరందరూ కింద కామెంట్ చేయండి. తెలుసు మీరందరూ విజయ్ అన్న ఫ్యాన్స్ అనే తెలుసు. కాకపోతే కింద కామెంట్ చేయాలి కదా మీరు, నచ్చిందా లేదనేసి. కానీ ఫ్రాంక్లిన్ మీరు అసలు మర్చిపోకండి. ఇండియన్ డ్రైవింగ్ 3Dని ఇప్పుడు దాకా ఎవరికి చూపించలేదు. కానీ ఫస్ట్ టైం మీ అందరికీ నేను తిరిగి మరీ చూపిస్తున్నాను. సారీ తిప్పి మరీ చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు మా ఇండియన్ డ్రైవింగ్ 3Dలో పెట్రోల్ బంక్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, చూస్తున్నారు కదా ఇండియన్ డ్రైవింగ్ 3Dలో పెట్రోల్ బంక్ ఎలాగుందో. ఇండియన్ ఆయిల్ ఏం చెప్పాను? పక్కా ఇండియన్ అని చెప్పాను కదా. ఈ ఫ్రాంక్లిన్ అంటే ఏమనుకుంటున్నారు? నేషనల్ అనుకుంటురా? కాదు, ఇండియన్. ఏదో కొద్దిగా బాగుంటది కదనేసి అలా ఇచ్చాను. ఇదిగో అన్నా, ఇక్కడ వచ్చేసి బాగా డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటారు. అంటే మనకి డబ్బు లేదనుకోని కాదు, కాకపోతే ఇక్కడ కొద్దిగా రిచ్ పీపుల్స్ ఎక్కువ ఉంటారన్న. అర్థమైంది. ఇక్కడ చూస్తుంటేనే అలా కనబడుతుంది. ఓకే, ఫైనల్ గా మీ ఊరైతే చాలా బాగుందిరా తమ్ముడు. నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎయిర్పోర్టే కొద్దిగా చిన్నగా ఉండడం వల్ల ఏదో అలా ఉంటుందని అనుకున్నాను. కానీ మీ ఊరైతే చాలా బాగుంది. ఎంత పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కదరా ఇక్కడ కూడా. ఎందుకని నువ్వు ఇందాక చూడగానే అన్నా అని చెప్పేసి షాక్ అయ్యావు? నాకు అర్థం కాదు. సర్లే, నువ్వు షాక్ అయితే అయ్యావు కానీ ఫస్ట్ నీ ఇల్లు ఎలాగుందో నేనైతే మాత్రం చూడాలి. అప్పుడు దాకా నాకు ఎగ్జైట్మెంట్ ఆగేలా లేదు. ఓకే, ఇప్పుడు ఈ ఫ్రాంక్లిన్ గడి ఇల్లు ఎలాగుందో చూద్దాం. సరిగ్గా పోనీరా, గుద్దుకుంటూ వెళ్ళిపోతావేంటి? ఎవరు వెనకతలు తరమడం లేదు కదా మనల్ని. ఓకే, ఇప్పుడు ఈ ఫ్రాంక్లిన్ గడి ఇల్లు చూద్దాం ఎలా ఉందో. ఫైనల్లీ సుస్వాగతం. ఈ ఫ్రాంక్లిన్ గడి ఇంటికి మీ ఇద్దరికి స్వాగతం. అన్నా, ఇప్పుడు మా ఇల్లునైతే నీకు చూపించబోతున్నాను. గాయస్, దీన్ని సోఫా అంటారనమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది, కోపడికండి. అన్నేడింటికి విజయ్ అన్నా, ఏంటన్నా మొహమాట పడుతున్నావు ఈ తమ్ముడి దగ్గరే? రా అన్నా, ఎందుకన్నా నీకు ఆ మొహమాటలని? ఇదిగో, దీన్ని సోఫా అంటారనమాట. దీన్ని వచ్చేసి బెడ్రూమ్ అంటారనమాట. చూసారు కదన్నా, నేను ఓన్లీ హాలు అండ్ అలాగే బెడ్రూమ్ మాత్రం ఉంచుకుంటారు. మనకి కిచెన్ అవి అవసరం లేదు, బయట కర్రీ పాయింట్లను తెచ్చుకొని తినేస్తా. తమ్ముడు ఇల్లు అయితే మాత్రం చాలా బాగుంది రే. ఇందాక నువ్వు జిమ్ చేయనని చెప్పావు, కానీ ఏంట్రా ఇక్కడ ఇంత ఎక్విప్మెంట్ పెట్టుకున్నావు? గాయస్ చూసారా, వీడైతే మాత్రం మొత్తం ఎక్విప్మెంట్ అంతా ఇంట్లోనే పెట్టుకున్నాడు. సైక్లింగ్, థ్రెడ్మిల్, పుల్ అప్స్ అండ్ అలాగే మీకు తెలియదు కదా, తర్వాత తెలుసుకుందర్లే గాని ప్రస్తుతానికైతే మాత్రం తమ్ముడు మీ ఇల్లు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందిరా. నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది తెలుసా. మీ ఇల్లు అయితే మాత్రం చాలా బాగుంది. ఇటువంటి ఇల్లు ఇండియన్ డ్రైవింగ్ 3Dలో నాకు కూడా కట్టుకోవాలనిపిస్తుంది. సర్లే, ఇప్పుడు అదంతా ఎందుకులే గాని కింద మేమిద్దరం కొద్దిగా మాట్లాడుకుంటూ ఉంటాం. కాసేపు నువ్వు పైన వెయిట్ చేయి, ఓకేనా తమ్ముడు? అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు, కిందకి రామాక. ఓకే ఏంటి మామ, ఏదో పర్సనల్ గా మాట్లాడాలనేసి రమ్మన్నావు బయటికి? ఏంటి ఇంతకి? సించాన్ అదేరా, లాస్ ఏంజల్స్ కి వెళ్ళాలంటే మన మీద ఉన్న కేసులన్నీ పోవాలి. వేడు వాడిని షూట్ చేసి వచ్చేసాడు. ఒకవేళ వెళ్ళినా సరే మనమే దొరికేస్తాం కాబట్టి మనం కూడా ఇండియన్ డ్రైవింగ్ 3Dలోనే ఒక ఇల్లు కట్టించుకొని ఇక్కడే ఉంటే ఎలా ఉంటుంది? గాయస్, మీరే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. చూసారా ఎంత పెద్ద భవంతులు ఉన్నాయి ఇక్కడ కూడా. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా బానే ఉంది. ఇంకొన్ని సంవత్సరాలు ఆగితే ఇక్కడ కూడా లాస్ ఏంజల్స్ లాగే మొత్తం డెవలప్మెంట్ అయిపోతుంది. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ట్రాఫిక్ అంతగా లేదు. సించాన్, నాకైతే మాత్రం ఇండియన్ డ్రైవింగ్ 3D నచ్చింది. నీకు నచ్చిందా? గాయస్, మీరే చెప్పండి. ఇండియన్ డ్రైవింగ్ 3Dలో ఉండి మనం ఇల్లు కట్టుకుందామా, లేదంటే మళ్ళీ మనం లాస్ ఏంజల్స్కి వెళ్ళిపోదామా? ఏముంది, మహా అయితే 2 కొడతారు, తిడతారు. అవన్నీ మీకోసం పడలేనా ఏంటనేది కింద మీరైతే కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ ఇల్లు కట్టుకుందామంటే ఇండియన్ డ్రైవింగ్ 3Dలోనో ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉందాం. ఓకే.